Hi students, I am P. Venkatramana, Senior Faculty of Social Sciences. Today నేను మీకు సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి ఇప్పుడు మనకి ఒక 3 రోజుల ఎగ్జామ్ జరగబోతుంది. మరి ఈ సోషల్ స్టడీస్ ఎగ్జామినేషన్లో మనం ఎలాగా ఈజీగా స్కోర్ చేయవచ్చు, 8 మార్క్ క్వశ్చన్స్ని ఏ విధంగా మనం రాయాలి, అదేవిధంగా 4 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఫేస్ చేయాలి, 2 మార్క్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్. ముఖ్యంగా మన సోషల్ స్టడీస్ అంటే మ్యాప్ పాయింటింగ్ అనేది మనకు చాలా హార్ట్ లాంటిది. మరి ఈ మ్యాప్ పాయింటింగ్ని ఎలాగా ఈజీగా ఏ విధంగా మ్యాప్ పాయింటింగ్ ని మనం చేయొచ్చు ఎగ్జామినేషన్లో, అదేవిధంగా ఏ విధంగా ఎక్కువ మార్క్స్ మన సోషల్ స్టడీస్లో సంపాదించడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది, ఏ విధమైనటువంటి టెక్నిక్స్ని మనం ఈ ఎగ్జామినేషన్లో ఉపయోగించి ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి అనేది ఈ రోజున మనం తెలుసుకుంటాం. దయచేసి అందరూ కూడా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎప్పుడు వినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు కంపల్సరీ నేర్చుకుంటారు ఈరోజు. మరి మనం ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెక్షన్కి వెళ్దాం. ఇప్పుడు 8 మార్క్ క్వశ్చన్స్ గురించి మనం ఫస్ట్ స్టార్టింగ్ డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద మార్క్స్ అన్ని కూడా మనకి ఇక్కడి నుంచి రావడం అనేది జరుగుతుంది. మరి 8 మార్క్ క్వశ్చన్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? 29 నుంచి 33తో క్లోజ్ అవుతుంది. మరి 33 మనకి మ్యాప్ పాయింటింగ్ కింద అలాట్ చేశారు. ఇప్పుడు మనకి 29 గురించి చూద్దాం. 29లో ఏ ఉంటుంది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే చాప్టర్ 3 వాటర్ రిసోర్స్ నుంచి వస్తుంది. వాటర్ రిసోర్స్ థర్డ్ లెసన్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ మనకి రావడం జరుగుతుంది. మరి ఈ థర్డ్ లెసన్లో మనం ఏ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మరి నేను కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చాను. ఆ క్వశ్చన్స్ కనుక మీరు చదివితే డ్యామ్ షూర్గా మీరు ఎగ్జామినేషన్లో 8 మార్క్స్ సంపాదించడానికి చాలా ఈజీగా వస్తుంది. ఎలా వస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్. మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ డ్యామ్స్ ఉన్నాయి. మరి డ్యామ్స్ని మనం మల్టీపర్పస్ డ్యామ్స్ అంటే వాటి చాలా ఉపయోగాలు ఉంటాయి. మరి ఏంటది? ఫ్లడ్ కంట్రోల్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది. మరి వీ షుడ్ ప్రొవైడ్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్ కూడా మరి డ్యామ్స్ నుంచి రావటం అనేది జరుగుతుంది. మరి ఈ మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్ సంబంధించి మరి అడ్వాంటేజెస్ ఉన్నాయి, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మరి ఎప్పుడైనా సరే మన డిఫరెన్సెస్ రాస్తున్నప్పుడు స్టూడెంట్స్ కంపల్సరీ మనం ఒక పేజీని సెలెక్ట్ చేసుకుంటాం. పేజీని సెలెక్ట్ చేసుకుని ఇటు సైడ్ అడ్వాంటేజెస్ రాస్తాం, ఇటు సైడ్ డిసడ్వాంటేజెస్ రాస్తాం. కంపల్సరీ డిఫరెన్సెస్ అనేటప్పటికి చాలా మంది ఏం చేస్తున్నారంటే అడ్వాంటేజెస్ అని ఇక్కడ హెడ్డింగ్ పెట్టి మళ్ళీ డిసడ్వాంటేజెస్ అని ఇక్కడ హెడ్డింగ్ పెడుతున్నారు. అలా రాయకూడదు. ఎగ్జామినర్ ఇన్స్పైర్ అవ్వాలంటే ఇక్కడ అడ్వాంటేజెస్, ఇక్కడ డిసడ్వాంటేజ్ మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ ఎస్ వచ్చిందానికి ఇక్కడ నో వస్తుంది, అదేవిధంగా ఇక్కడ నో వచ్చిందానికి ఇక్కడ ఎస్ వస్తుంది. మనం రాయటానికి ఈజీగా ఉంటుంది. ఎగ్జామినర్ వాడు వాల్యుయేషన్ చేసినప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇందులో అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే how modern adoption of traditional rainwater harvesting methods are being carried out to conserve and store water. అంటే మనం ఈ రెయిన్ వాటర్ని యూజ్ చేసుకుని హార్వెస్టింగ్ ఎలా చేయాలి? ఇది మాత్రం కంపల్సరీ. ఇది ఒక లేటెస్ట్ ఎగ్జామినర్ కంపల్సరీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే బాగున్నాయి. దీన్ని ఎలాగ కన్సర్వ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి దీన్ని రెయిన్ వాటర్ని. మరి రెయిన్ వాటర్ మరి బిల్డింగ్ మీద పడినప్పుడు మరి రెయిన్ వాటర్ నుంచి పైప్ ద్వారా త్రూ ద పైప్స్ వీఆర్ గోయింగ్ టు అలౌ ద వాటర్ ఇన్ టు అండర్ గ్రౌండ్ ట్యాంక్. అంటే ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో ఒక సిమెంట్ ట్యాంక్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. దానికి ఈ బిల్డింగ్ పైన ఉన్నటువంటి వాటర్ని పైప్ లైన్స్ ద్వారా అందులోకి పంపిస్తాం. మరి దాని ద్వారా మనం హార్వెస్టింగ్కి లేదంటే డైలీ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటిది లేటెస్ట్. ఇది కంపల్సరీ లేటెస్ట్, ఎందుకంటే వాటర్ స్కేర్సిటీ అనేది ఇది కరెంట్ ఇష్యూ నవ్ డేస్. కాబట్టి ఎగ్జామినర్ కంపల్సరీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసే ఛాన్స్ ఉంది, ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద. అదేవిధంగా దీనికి చాయిస్ ఏంటంటే మనకి అగ్రికల్చర్ నుంచి ఇస్తున్నాడు చాప్టర్ 4. ఎలాగిది? సజెస్ట్ ద ఇనిషియేటివ్స్ టు బి టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఎన్ష్యూర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. అంటే మన అగ్రికల్చర్ ప్రొడక్షన్, హౌ డూ వి ఇంక్రీజ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్షన్? ఐ థింక్ మేబీ టెక్నాలజీ, న్యూ హెచ్వైవి సీడ్, హై ఈల్డ్ వెరైటీ సీడ్ యూజ్ చేయడం కానీ, టెక్నాలజీని యూజ్ చేయడం కానీ, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ ఎన్ఎఫ్ ఇరిగేషనల్ ఫెసిలిటీస్ యూజ్ చేసి ఓవరాల్గా వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ మోర్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్. ఈ అగ్రికల్చర్ సంబంధించి మనం ఏది చిన్న సరే అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్ చదివితే కంపల్సరీ
మన క్వశ్చన్ రాయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అది ఎలాగనేది ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద వీడియోలోనే చెప్తాను చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్టు మనకు ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ని ఇచ్చారు. మరి ఇండియన్ అగ్రికల్చర్కి ఫ్యూచర్స్ ఏంటి, ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఇండియన్ అగ్రికల్చర్కి, వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ ఇండియన్ అగ్రికల్చర్, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దీనికి సంబంధించిన ఆన్సర్ అంతా కూడా మనకి ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్లో ఉంటుంది. ఈ రెండు కూడా మీకు గుర్తుకు చూసుకోండి ఒకసారి. ఈ రెండు కూడా అగ్రికల్చర్ రిలేటెడే. మీరు అగ్రికల్చర్ నుంచి క్వశ్చన్ చదవాలి అనుకుంటే అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చనే చదవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, దయచేసి వినండి స్టూడెంట్స్. ఇప్పుడు మరి మనకి సి గ్రేడ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది డల్లర్ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇన్ని 8 మార్క్ క్వశ్చన్స్ చదవాలంటే. మరి వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎగ్జామినర్ డ్యామ్ షూర్గా వాటర్ రిసోర్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇస్తాడు, అలాగే అగ్రికల్చర్ నుంచి డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ ఇస్తాడు. కాబట్టి మీరు అగ్రికల్చర్ క్వశ్చన్స్ని పక్కన పెట్టుకుని ఈ వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఆల్రెడీ మీరు కొన్ని క్వశ్చన్స్ చదివి ఉంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 2 క్వశ్చన్స్ మీరు చదివిన దాంట్లో ఉండొచ్చు, లేకపోతే కంపల్సరీ దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు చదివినటువంటి ఆ క్వశ్చన్స్ ప్లస్ ఈ క్వశ్చన్స్ మీ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ రిసోర్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే కంపల్సరీ మనం తక్కువ పీరియడ్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ చదువుకునేటువంటి ఛాన్స్ ఉంది. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటో తెలుసా సార్, ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్, ఈ 2 క్వశ్చన్స్ రాలేదు సార్, ఇంతకుముందు మేము కొన్ని క్వశ్చన్స్ చదువుకున్నాం సార్, అవి కూడా రాలేదు, మరి ఎలా సార్ ఇప్పుడు ఆ న్యూ క్వశ్చన్ వచ్చింది దాన్ని ఎలా ఫేస్ చేయాలి? వెరీ సింపుల్, అదే చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఎలాగనుకుంటున్నారు, ఇప్పుడు మీరు వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ చదివారు కదా, మీ దగ్గర చాలా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొన్ని అట్లీస్ట్ ఒక 15 పాయింట్స్ మీ మైండ్లో ఉంటుంది రిలేటెడ్ టు దీస్ 2 క్వశ్చన్స్. అట్ ద సేమ్ టైం ప్రీవియస్ కూడా మీరు కొన్ని క్వశ్చన్స్ చదువు ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎగ్జామినర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఫస్ట్ వీ షుడ్ డైజెస్ట్. ఆ క్వశ్చన్ని మనం బాగా డైజెస్ట్ చేసుకోవాలి, అంటే బాగా అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుని ఇప్పుడు మీరు చదివినటువంటి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి చూసారా, అందులోని ఇంపార్టెంట్ రిలేటెడ్ పాయింట్స్ని, అంటే ఆ ఎగ్జామినర్ రేపు జరగబోయే సోషల్ స్టడీస్లో ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్కి రిలేటెడ్ పాయింట్స్ని మనం పికప్ చేసి జాగ్రత్తగా ఒక 10 అబవ్ పాయింట్స్ కనుక రాస్తే యూ కెన్ గెట్ 8 మార్క్స్. అంటే మీరు ఈ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ మీరు చదివింది రాలా, కానీ మీరు రాయగలిగారు. ఎలా రాయగలిగారు? మీకు చదివినటువంటి ప్రీవియస్ ఇన్ఫర్మేషన్, ఆ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ని మౌల్డ్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని లాగి దీన్ని మీరు ఒక ఎస్ఐ క్వశ్చన్ కింద డెవలప్ చేశారు. దాట్స్ ద టెక్నిక్ ఆఫ్ ద 8 మార్క్ క్వశ్చన్స్ ఇన్ సోషల్ స్టడీస్. మనకి సోషల్ స్టడీస్కి బాగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకని? మ్యాక్సిమం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏది ఇచ్చినా వాటర్ రిసోర్స్ క్వశ్చనే ఇవ్వాలి. ఇది వాటర్ రిసోర్స్ క్వశ్చనే, ఇది వాటర్ రిసోర్స్ క్వశ్చన్. ఇందులో అడ్వాంటేజ్ చదువుతారు, డిసడ్వాంటేజ్ చదువుతారు. కంపల్సరీ ఏదో ఒకటి ఉపయోగపడతారు. అడ్వాంటేజ్ ఉపయోగపడవచ్చు, డిసడ్వాంటేజ్ అని ఉపయోగపడుతుంది. ఈ విధంగా రాసుకుంటే అసలు 8 మార్క్ క్వశ్చన్స్ నెవర్ ఎస్కేప్. కమ్ టు ద పాయింట్, మనకి హిస్టరీలోకి వెళ్దాం. హిస్టరీలో నేషనలిజం ఇన్ ఇండియా, ఇది చాప్టర్ 2 మాట. ఇది ఇక్కడ నేను మెన్షన్ చేశాను చూడండి. మరి పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అబౌట్ గాంధీ అన్న ఎందుకు మెన్షన్ చేశాను అంటే, ఎక్కువగా ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే ఈ గాంధీజీ గురించి ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు కంపల్సరీ. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాడు తెలుసా, రెండింటికి కూడా వాడు పారాగ్రాఫ్ ఇస్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ ఇచ్చి ఏం చేస్తున్నాడు, కామెంట్ చేయమంటాడు, ఎనలైజ్ చేయమంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, పారాగ్రాఫ్ని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకుని ఆ పారాగ్రాఫ్స్ని వీఆర్ గోయింగ్ టు రైట్ పాయింట్ వైజ్, అంటే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఒక పాయింట్, అలాగే ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఒక పాయింట్. చాలా మంది స్టూడెంట్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఈ పారాగ్రాఫ్ని పారాగ్రాఫ్ కింద రాసేస్తున్నారు. అంటే చాలా మంది డల్లర్ స్టూడెంట్స్, టాపర్స్ అలా రాయరు కానీ డల్లర్ స్టూడెంట్స్ అలా రాస్తున్నారు. ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్ అమ్మ, ప్లీజ్ దయచేసి అటువంటిది అలా చేయకూడదు. ఎందుకంటే మనకు అందులో పాయింట్ టు పాయింట్ ఉంటుంది కాబట్టి మనం పాయింట్ వైజే రాయాలి. ప్లస్ యాజ్ ఇట్ ఈస్ పారాగ్రాఫ్లో ఉన్న పాయింట్స్ అన్ని రాసేయకూడదు. మోర్ ఇన్ఫర్మేషన్, అంటే గాంధీజీ గురించి ఇస్తే గాంధీజీ గురించి ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇప్పుడు సత్యాగ్రహ గురించి ఇచ్చాడు అనుకోండి, మన సివిల్ డిసోబీడియన్స్ లైక్ సాల్ట్ సత్యాగ్రహ గురించి, ఖిలాఫత్ మూవ్మెంట్ గురించి, లేదంటే హిస్టరీ ఆఫ్ ద గాంధీజీ గురించి, ఆయన యొక్క రోల్ ఇన్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా గురించి అలాంటి ఇన్ఫర్మేషన్ రాస్తే మరి ఏం చేస్తాడు, వాల్యూషనరీ ఇన్స్పైర్ అవుతాడు. వాల్యూషనరీ ఇన్స్పైర్ అయ్యి మీకు మార్క్స్ వేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వదు మీకు. ఇక్కడి నుంచి నేను చెప్తున్నా, దయచేసి పారాగ్రాఫ్ బాగా ప్రాక్టీస్ చేయండి నేషనలిజం ఇన్ ఇండియా నుంచి. అదేవిధంగా మనకు ప్రింట్ కల్చర్ ఇచ్చాడు. ఇది న్యూ లెసన్ అన్నమాట, న్యూ టాపిక్ ఇన్ 10th క్లాస్. ఇందులో ప్రింట్ కల్చర్ అసిస్ట్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా ఇచ్చాడు. అంటే 30th క్వశ్చన్ అనమాట. మన 13th క్వశ్చన్లో బి, అంటే 13th క్వశ్చన్ ఏ అయిపోయింది, 13th క్వశ్చన్లో బి
చాప్టర్ 5 నుంచి ఇస్తున్నాడు. మనకి ఏమి ఇస్తున్నాడు? ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ అని ఇస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఇది లేటెస్ట్ టాపిక్. ఈ లేటెస్ట్ టాపిక్ లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే, ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం. అంటే ఏంటి? నేషనలిజం యొక్క గ్రోత్, అంటే నేషనలిజం ఎలా డెవలప్ అయింది, హౌ నేషనలిజం డెవలప్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రింట్ కల్చర్. ప్రింట్ కల్చర్ నుంచి ఎలాగ నేషనలిజం అనేది డెవలప్ అయింది. ఓకే, ఎలా డెవలప్ అయింది? ఫర్ ఎగ్జాంపుల్, మరి జోహన్నస్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ హూ బిలాంగ్ టు జర్మనీ, ది ఇంట్రడ్యూస్డ్ ప్రింటింగ్ ప్రెస్. మరి ఫస్ట్ ది ప్రింటెడ్ ద బైబిల్ ఫస్ట్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మ్యాగజైన్స్, బుక్స్, న్యూస్ పేపర్స్. పీపుల్ రీడ్ ఆర్టికల్స్ హూ ఆర్ రిటన్ బై నేషనల్ లీడర్స్. పీపుల్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. ది ఆల్సో పార్టిసిపేట్ ఇన్ నేషనల్ మూవ్మెంట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అంతా చదువుకుంటే కంపల్సరీ ప్రింట్ కల్చర్కి సంబంధించినటువంటి మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా డల్లర్స్ ఏం చేస్తారు? చదివితే నేషనలిజం అన్న చదవాలి, లేదంటే ప్రింట్ కల్చర్, ఏదో ఒకటి చదివితే దెన్ యూఆర్ గోయింగ్ టు అచీవ్. మరి అదేవిధంగా 31A ఉంది. 31A పవర్ షేరింగ్. 31Aలో ఫస్ట్ సివిక్స్ పవర్ షేరింగ్ నుంచి ఇస్తున్నాడు మనకి. ఏంటి సార్ పవర్ షేరింగ్ అంటే? కరెంట్ పవరే, మరి కరెంట్కి అనదర్ నేమ్ పవరే. ఇది కదా మన పవర్ అంటే, గవర్నమెంట్కి సంబంధించిన మాట. గవర్నమెంట్కి సంబంధించినటువంటి పవర్ని ఎలా షేర్ చేసుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు పవర్ షేరింగ్ మనకి బెల్జియం అండ్ శ్రీలంక, అసలు లెసనే బెల్జియం అండ్ శ్రీలంక సంబంధించింది. బెల్జియంలో 3 లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉంది, డచ్, అలాగే ఫ్రెంచ్, జర్మన్. మరి హౌ దే సాల్వ్డ్ ద ప్రాబ్లం, మరి గవర్నమెంట్ని వాళ్ళు ఎలా షేర్ చేసుకున్నారు? గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్షిప్స్ని, లేదంటే గవర్నమెంట్లో ఏదైనా ప్రాబ్లం లేకుండా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసుకుని ఎలాగ వాళ్ళు పవర్ని షేర్ చేసుకున్నారనే దాని గురించి సంబంధించింది ఇది పవర్ షేరింగ్ అంటే. మరి ఏంటి ఇందులో ఇంపార్టెంట్? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీని ఇచ్చారు. ఫార్మ్స్ ఆఫ్ మోడర్న్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీ ఇచ్చారు. అంటే ఏంటి? మనకి ఇందులో మరి వెర్టికల్ పవర్ షేరింగ్ ఉంది, అదేవిధంగా హారిజెంటల్ పవర్ షేరింగ్ ఉంటుంది. అంటే మనకి లెజిస్లేచర్ అని, ఎగ్జిక్యూటివ్ అని, జ్యుడిషియరీ అని. మరి లెజిస్లేచర్ ఏంటి? లెజిస్లేచర్ మేక్స్ లాస్ అయితే మరి ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ దోస్ లాస్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అపాయింట్ ద జ్యుడిషియరీ, జ్యుడిషియరీ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్. మరి ఇదేంటిది? హారిజెంటల్ అన్నట్టు. అదేవిధంగా వెర్టికల్ పవర్ షేరింగ్ కూడా ఉంటుంది ఇందులో. వెర్టికల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం అండర్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండర్ మరి లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, అవే పంచాయతీ, మున్సిపాలిటీస్. ఇవన్నీ ఏంటి? వెర్టికల్ పవర్ షేరింగ్. అలాగే కమ్యూనిటీ పవర్ షేరింగ్. దీనికి సంబంధించిన క్వశ్చన్ మాట కంపల్సరీ స్టూడెంట్స్ చెప్తున్నా, పవర్ షేరింగ్ డైరెక్ట్ క్వశ్చన్ పడుతుంది. ఈ 3 క్వశ్చన్స్ నుంచి డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది. మీరు మాత్రం దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్లో చూసుకోండి ఈ క్వశ్చన్ లేకుండా ఉండట్లేదు. అట్ ద సేమ్ టైం మరి మన సెకండ్ క్వశ్చన్కి వెళ్తే, రైట్ అబౌట్ ద పవర్ షేరింగ్ అకామిడేషన్ ఇన్ బెల్జియం. అంటే బెల్జియంలో పవర్ షేరింగ్ ఎలా జరిగింది? మరి 1972 అండ్ 1993లో మరి 4 times దే అమెండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఈక్వల్ మినిస్టర్షిప్స్ ఆర్ గివెన్ టు ద డచ్ అండ్ ఫ్రెంచ్ పీపుల్. మరి వాళ్ళు ఎలా పవర్ షేరింగ్ చేసుకున్నారు? మరి ఎలా సాల్వ్ అయింది ప్రాబ్లమ్? మరి యూరోపియన్ యూనియన్ ఎస్టాబ్లిష్డ్, దే ఆర్ గోయింగ్ టు ఫైండ్ వన్ ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్. అంటే యూరోపియన్ కంట్రీస్ అందరూ కూడా ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి ఒక హెడ్ క్వార్టర్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. మరి ఎన్ని యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి స్టూడెంట్స్? మరి వాళ్ళందరూ కూడా మరి బెల్జియం క్యాపిటల్ బ్రస్సెల్స్ ని హెడ్ క్వార్టర్ కింద చేసుకుంటారు. అంటే ద గ్రేట్నెస్ ఆఫ్ ద బెల్జియం, ఎక్స్ట్రాడినరీ పొలిటికల్ పవర్ షేరింగ్. మీకు బాగా అర్థమవుతుంది పొలిటికల్ పవర్ షేరింగ్ అంటే. అంటే పాలిటిక్స్ అన్నమాట, రాజకీయానికి సంబంధించినటువంటి పవర్ షేరింగ్. మరి డచ్ పీపుల్కి ఇబ్బంది లేకుండా, ఫ్రెంచ్ పీపుల్కి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా జర్మన్ పీపుల్కి ఇబ్బంది లేకుండా, అందరికీ ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసుకున్నటువంటి వన్ అండ్ ఓన్లీ కంట్రీ బెల్జియమే. అందుకనే వరల్డ్ ఫేమస్. అది కంపల్సరీ మీరు బెల్జియం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు చదువుకోవాలి కంపల్సరీ. పవర్ షేరింగ్ మన. అదేవిధంగా మరి మన బెల్జియం నుంచి శ్రీలంక నుంచి వాట్ డు వి లర్న్? ఏమి నేర్చుకున్నాం మనం? బెల్జియం గురించి చెప్పుకున్నాం మనం. మరి శ్రీలంక, మరి ఇక్కడ సిన్హాలాస్ ఉన్నారు, దే ఆర్ లోకల్ ఇన్హాబిటెంట్స్, అంటే అక్కడ పుట్టి పెరిగిన వారు. అదేవిధంగా మరి మైగ్రేటెడ్ పర్సన్స్ ఫ్రమ్ తమిళనాడు, మన ఇండియాలో తమిళనాడు నుంచి మరి శ్రీలంకకి వెళ్ళి ది సెటిల్డ్. మరి వాళ్ళని ఏమంటాం మనం? శ్రీలంకన్ తమిళ్స్, అట్ ద సేమ్ టైం ఇండియన్ తమిళ్స్ ఉన్నారు.
మరి ఇక్కడ పవర్ షేరింగ్ జరిగిందా? జరగలేదు. ఎందుకని? సిన్హలాస్ ఆర్ మెజారిటీయన్స్, దోస్ మెజారిటీయన్స్ ఆర్ డామినేటెడ్ ఆన్ ద మైనారిటీయన్స్. దానికి సంబంధించిన క్వశ్చన్. నౌ కమ్ టు ద అనదర్ 31B. 31A పవర్ షేరింగ్ చూస్తే 31B పొలిటికల్ పార్టీస్ నుంచి వస్తుంది. ఇందులో పొలిటికల్ పార్టీస్ అంటే మనకి నేషనల్ వైజ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, అలాగే విధంగా రీజనల్ పార్టీస్ ఉంటాయి, అంటే స్టేట్ పార్టీస్ అన్నట్టు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీడీపీ, వైఎస్ఆర్సీపీ అని, అదేవిధంగా జనసేన అని, మరి ఇవన్నీ కూడా రీజనల్ పార్టీస్ అన్నట్టు. అంటే దాని ఇన్ఫ్లుయెన్స్, ద పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ ఇన్ ద వన్ స్టేట్. అదేవిధంగా నేషనల్ పార్టీస్ ఉంటాయి. అంటే ఏంటి? ఐ థింక్ మేబీ దేర్ ఇన్ఫ్లుయెన్స్ మోర్ దెన్ వన్ స్టేట్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్, బీజేపీ, బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎం, మరి ఇవన్నీ కూడా నేషనల్ పార్టీస్, మోర్ దెన్ పార్టిసిపేట్ వన్ స్టేట్ అన్నట్టు. సో ఈ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇలాగా ఫంక్షన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ పెర్ఫామ్. మరి పొలిటికల్ పార్టీస్ ఏ విధమైనటువంటి పెర్ఫామ్ చేయాలి డెమోక్రసీకి సర్వైవ్ అవ్వాలంటే? మరి డెమోక్రటిక్ రూట్స్ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మరి పొలిటికల్ పార్టీస్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకని? ఇండియా ఈజ్ ఏ మల్టీ అండ్ మెనీ పొలిటికల్ పార్టీస్ ఆర్ దేర్. ఎస్, మెనీ పొలిటికల్ పార్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? క్వశ్చన్ వేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మరి పవర్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఛాలెంజెస్ ఫేస్డ్ బై పొలిటికల్ పార్టీస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి ఛాలెంజెస్ పొలిటికల్ పార్టీస్ ఫేస్ చేస్తున్నారు నవ్ డేస్ అనేది. నెక్స్ట్ అనదర్ వచ్చి సమ్ రీఫార్మ్ టు స్ట్రెంగ్థెన్ ద పార్టీ పెర్ఫార్మెన్స్. మనకి రీఫార్మ్ అంటే రీఫార్మర్స్. ఓకే, రీఫార్మర్స్ మనం విన్నాం. ఇది మనకి రాజా రామ్మోహన్ రాయ్ అని, అంబేద్కర్ అని, జ్యోతిరావు పూలే అని, స్వామి వివేకానంద అని. సో వీళ్ళందరూ రీఫార్మర్స్. మరి ఇదేంటిది? పార్టీని రీఫార్మ్ చేయాలి. వాళ్ళు ఏం చేశారు? సొసైటీని డెవలప్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పొలిటికల్ పార్టీస్ని ఎలాగా డెవలప్ చేయాలి, వాటిని ఎలాగా ప్యూరిఫై చేయాలి, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. కంపల్సరీ ఇందులోంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, దయచేసి ఏదో ఒక టాపిక్ తీసుకుంటే పవర్ షేరింగ్ 31A లేదంటే 31B పొలిటికల్ పార్టీస్ ఏదో ఒకటి తీసుకుని దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చదివితే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా క్వశ్చన్ రాకపోయినా దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకు మెనీ క్వశ్చన్స్ మన మైండ్లో ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఎస్ఐ క్వశ్చన్ కింద డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు లాస్ట్ సెకండ్ 31A చాప్టర్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ అండ్ 32లో మనీ అండ్ క్రెడిట్ అని టూ లెసన్స్ నుంచి మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఆల్ పిక్చరైజర్ అండ్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను ఫ్రమ్ ఎస్సీఆర్టీ అని. అంటే ఏం లేదు, ఏం చేస్తాడు వీడు? ఇక్కడ ఒక 8 మార్క్ పిక్చరైజర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అది పై డయాగ్రామ్ కానీ లేదంటే టేబుల్ చార్ట్ కానీ ఒక ట్రీ చార్ట్ కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు రిలేటెడ్గా. అదేవిధంగా మనీ అండ్ క్రెడిట్ నుంచి కూడా ఇన్ఫార్మల్ సోర్సెస్ సంబంధించినటువంటి, ఫార్మల్ సోర్సెస్ క్రెడిట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ ఫామ్లో ఇవ్వచ్చు లేదంటే పై చార్ట్లో ఇవ్వచ్చు. ఇచ్చి దీన్ని ఏం చేస్తాడు? అనలైజ్ చేయమంటాడు. లేదా కింద ఆల్రెడీ 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4 2s 8 మార్క్స్. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ క్వశ్చన్స్ చదువుకుని దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ పిక్చరైజ్డ్ ఇన్ఫర్మేషన్లోనే ఉంటుంది. సింపుల్గా ఈ క్వశ్చన్ చదవటం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రాయటం చాలా ఈజీ స్టూడెంట్స్. నేను చెప్తాను, ఇది మాత్రం మీరు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఈజీగా వచ్చేటువంటి 8 మార్క్ క్వశ్చన్స్ ఇక్కడి నుంచి వస్తుంది. మనకి బాగా మ్యాప్ ఫైండింగ్ ఎలా వస్తుందో ఇక్కడి నుంచి కూడా మనకి ఆ విధంగా వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ వచ్చినప్పటికి 33A ఆల్ ప్లేసెస్ ఫ్రమ్ ద ఎస్సీఆర్టీ. మీరు ఎందుకు ఎస్సీఆర్టీ అని చెప్పిన ఇక్కడ కూడా ఎస్సీఆర్టీ మెన్షన్ చేశారు. ఎందుకని? ఎస్సీఆర్టీలో ఇచ్చినటువంటి పిక్చరైజ్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే చాలు, మీకు డ్యామ్ షూరింగ్ దానికి మించి రాదు ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా ఎస్సీఆర్టీలో చాలా ఎక్స్ట్రాడినరీ మొత్తం ఓవరాల్గా టెక్స్ట్ బుక్ని కవర్ చేసే ప్లేసెస్ ఇచ్చాడు ఎస్సీఆర్టీలో. ఈ ఇండియాలో ఉన్నటువంటి ప్లేసెస్, వరల్డ్ ఉన్న ప్లేసెస్ ఇవి చూసుకుంటే మొత్తం టోటల్ యూఆర్ గోయింగ్ టు ఫేస్ మ్యాప్. లాస్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం చూద్దాం. ఇప్పుడు మనం 4 మార్క్స్ చూద్దాం. ఓకేనా? 21 నుంచి 28 వరకు కూడా మనకు అన్ని కూడా 4 మార్క్ క్వశ్చన్సే. మరి మీకు తెలిసింది మనకి చాయిస్ ఉండదు స్టూడెంట్స్. కంపల్సరీ వాడు ఇచ్చిన క్వశ్చన్ మనకు కంపల్సరీ రాయవలసిందే. ఇప్పుడు చూద్దాం. జియోగ్రఫీ చాప్టర్ 2 21లో జియోగ్రఫీ చాప్టర్ 2 లెసన్ నేమ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఈ లెసన్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏంటి? వాట్ ఈజ్ బయోడైవర్సిటీ? వై ఈజ్ బయోడైవర్సిటీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్? మరి బయోడైవర్సిటీ ఏ విధంగా హ్యూమన్ లైఫ్స్కి హెల్ప్ అవుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకని? చాలా ఎగ్జామినేషన్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చాలా దగ్గర రిలేటెడ్ ఉంది ఈ లెసన్కి. అదేవిధంగా మనకి మరి డిఫరెన్సెస్ రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని ఇచ్చారు. రిజర్వ్ అంటే మరి గవర్నమెంట్ రిజర్వ్ చేసినటువంటి ఫారెస్ట్, మరి పీపుల్ ఫ్రీగా తిరిగేటువంటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, మరి యానిమల్స్ ను కూడా మనం తీసుకెళ్లి మరి ఈ ఫారెస్ట్ తీసుకెళ్ళవచ్చు. అదేవిధంగా రిజర్వ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఇలా చెప్పాను కదా స్టూడెంట్స్. డిఫరెన్స్ అడిగితే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ రాసి ఇక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ రాయాలి. ఇప్పుడు నేను ఇందాక మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ 2 క్వశ్చన్స్ మనం చదువుకుంటాం స్టూడెంట్స్, కానీ వాడు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ సంబంధించి ఇంకో ఏదో అనదర్ క్వశ్చన్ ఇచ్చారు. నో ప్రాబ్లం, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 2 క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చదువుతారు, ఇంతకుముందు చదివేసి ఉంటారు, లేదా ఇంతకుముందు న్యూగా చదివినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ క్వశ్చన్స్ తోటి కూడా మనం 4 మార్క్ క్వశ్చన్స్ కూడా డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా 22 ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? హిస్టరీ చాప్టర్ 1 నుంచి ఇస్తున్నాడు. ఫస్ట్ లెసన్ ఫ్రమ్ హిస్టరీ. ఏంటి టాపిక్? రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ ఇస్తున్నాడు. ఎక్కువగా ఈ లెసన్ నుంచి ఏం చేస్తున్నాడు అంటే మ్యాప్ బేసిక్ క్వశ్చన్స్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. మ్యాప్ ఈస్ గివెన్, ఫ్రేమ్ 2 questions. 2 question information is there in the map. Just observe the information, copy చేయడం, రాసేయడం. 2 2s are 4 mark questions. సింపుల్ గా వస్తుంది హిస్టరీ చాప్టర్ 1 నుంచి. అదేవిధంగా సివిక్స్ 23. మరి ఇదేంటి క్వశ్చన్? చాప్టర్ 3 నుంచి వచ్చాడు, జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్. మరి రిలీజియన్, వాట్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ దే? ఇండియా ఇస్ మల్టీ రిలీజియస్. ఇందా చెప్పుకున్నాగా మల్టీ పార్టీ సిస్టమ్ అని ఇండియాలో, అలాగే మల్టీ రిలీజియస్ కంట్రీ ఇండియా. మరి క్యాస్ట్, ద డామినెన్స్ ఆఫ్ ద క్యాస్ట్, హౌ క్యాస్ట్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద పాలిటిక్స్ అని. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి? మరి వాట్ ఈస్ అ సెక్యులరిజం? మీ అందరికీ తెలుసు ఇండియా ఇస్ అ సెక్యులర్ కంట్రీ బికాస్ దెర్ ఇస్ నో అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ద కంట్రీ. ఆల్ రిలీజన్స్ ఆర్ ఈక్వల్. మెనీ డెఫినేషన్స్ ఆర్ దేర్ సెక్యులరిజం. మరి వై ఈజ్ ఇట్ నెసెసరీ అంటే వై సెక్యులరిజం ఇస్ నెసెసరీ టు హ్యావ్ సెక్యులరిజం ఇన్ ఇండియా? అంటే ఇండియాకి సెక్యులరిజం యొక్క నెసెసరీ ఏంటి? వై డూ వి నీడ్ సెక్యులరిజం టు ఇండియా? మరి సెక్యులరిజం లేకపోతే ఐ థింక్ మేబీ మెజారిటీయన్స్ డెఫినెట్లీ డామినేటెడ్ ఆన్ మైనారిటీయన్స్ ఎక్సెప్ట్ హిందూస్, రిమైనింగ్ ఆల్ ఆర్ మరి మైనారిటీస్ అని చెప్పుకున్నాం మనం. మరి మైనారిటీస్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. మరి వరల్డ్ వైజ్ మెనీ మైనారిటీయన్స్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద మెజారిటీయన్స్. కాబట్టి మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆ ప్రాబ్లం లేకుండా మన ఇండియన్ సెక్యులర్ కంట్రీ చేశారు. కాబట్టి మన డే బై డే మన యొక్క డెమోక్రటికల్ అండ్ సెక్యులర్ రూట్స్ స్ట్రాంగ్ అవడం జరుగుతుంది. అదేవిధంగా క్యాస్ట్ హ్యాస్ స్టిల్ నాట్ డిసపియర్డ్ ఫ్రమ్ కాంటెంపరీ ఇండియా అన్నట్టు. ఎస్, అబ్సల్యూట్లీ రైట్ హియర్. మరి 1947 we got independence. But 1947 before caste discrimination is there in India. Many castes are called untouchables here. There is no equality in India. But 1947 we got independence. మరి ఏమైంది? caste discrimination is continued. చూసారు ఏమి చూడు, caste has still not disappeared. అంటే caste influence is there. caste influence ఉంది కంట్రీలో, లేదంటే స్టేట్ లో ఉంది caste influence. దీనికి సంబంధించిన మాట. అందుకని చూడండి క్యాస్ట్ రిలేటెడ్ ఇచ్చాడు. ఒకటేమో రిలీజియన్ కి సంబంధించింది, ఒకటేమో క్యాస్ట్ కి సంబంధించింది. స్టూడెంట్స్ దయచేసి 2 questions మీరు కనుక చదివితే మీ దగ్గర లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మీకు అన్నౌన్ క్వశ్చన్ వస్తే ఆ అన్నౌన్ క్వశ్చన్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని ఒక 8 points రాస్తే యూ కెన్ గెట్ 4 marks. నెక్స్ట్ వచ్చి మనకి 24 లోకి వెళ్ళాం స్టూడెంట్స్. ఇది ఎకనామిక్స్ చాప్టర్ డెవలప్మెంట్ 1 నుంచి, అంటే మన ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ నుంచి వచ్చింది. ఇది కూడా స్టూడెంట్స్ టేబుల్ లేదంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. స్టూడెంట్ మీరు ఒక్కసారి ఎస్సీఆర్టీని దయచేసి అబ్జర్వ్ చేయండి. చేస్తే ఇందులో టేబుల్ ఇస్తున్నాడు, ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్ కూడా ఇస్తాడు. మ్యాక్సిమం టేబుల్ ఇస్తాడు. ఈ లెసన్ నుంచి టేబుల్ ఇస్తాడు. టేబుల్ ఇచ్చి సింపుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాడు. ఒక 2 questions ఫ్రేమ్ చేస్తాడు. ఆ 2 questions ఇన్ఫర్మేషన్ ఆ టేబుల్లో ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా చూడాలి స్టూడెంట్. కంపల్సరీ మనకి ఆన్సర్ అనేది దొరుకుతుంది. రాస్తే వెరీ ఈజీ. 2 2s are 4. ఇప్పుడు గొప్పతనం ఏంటి తెలుసా? 4 marks లో 2 questions ఇస్తాడు. ఒక్కొక్కసారి 2 questions ఇస్తాడు. ఒక్కొక్కసారి కాదు స్టూడెంట్స్, ఎక్కువగా 2 questions ఇస్తాడు. 2 2s are 4. ఒక్క క్వశ్చన్ కనుక మనకి మిస్ అయిన 2 marks మిస్ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది మనకి. సో నెక్స్ట్ వచ్చినప్పటికి మనకి 25th జియోగ్రఫీ చాప్టర్ 5th నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేంటి? మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. ఇందులో మీకు 3 important క్వశ్చన్ ఇచ్చిన స్టూడెంట్. దయచేసి ఈ 3 questions కనుక చదివితే మీరు డ్యామ్ షూర్ గా
4 మార్క్ క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ లెసన్ నుంచి. ఏంటది? వై డూ యూ థింక్ దట్ సోలార్ ఎనర్జీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. ఎందుకంటే మనం వాటర్ స్కేర్సిటీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాబ్లం వస్తుంది, అదేవిధంగా థర్మల్ ఎలక్ట్రిసిటీ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఫాజిల్ ఫ్యూయల్స్ కోల్ నుంచి, మరి ఇవన్నీ కూడా డిజపియర్ అవుతున్నాయి. కాబట్టి ఇన్ కమింగ్ ఇండియా డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ద సోలార్ ఎనర్జీ. మీరు చూస్తున్నారు మరి సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ, మరి కార్స్ కానీ, బైక్స్ కానీ, బయోస్కిల్స్ ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ తోటి రన్ అయ్యేటువంటి వెహికల్స్ వస్తున్నాయి. ఎందుకని? నౌడేస్ ఫాజిల్ ఫ్యూయల్స్ అయిపోతుంటది అదన్నీ కూడా. ఎందుకని? రిసోర్సెస్ ఉన్నాయి కదా మనకి. ఈ రిసోర్సెస్ తరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం కంపల్సరీ సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అవ్వాలి. దీని మీద కంపల్సరీ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది కరెంట్ ఇష్యూ. కాబట్టి సోషల్ స్టడీస్ లో కరెంట్ ఇష్యూ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి స్టూడెంట్స్. నెక్స్ట్, వై డూ వి నీడ్ కన్సర్వ్ మినరల్ రిసోర్సెస్? కన్సర్వ్, సేవ్, ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాగ లిమిటెడ్ గా యూజ్ చేసుకోవాలి. ఏంటవి? రిసోర్స్. మనకి రిసోర్సెస్ ఉన్నాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ అని, అలాగే కోల్, లేకపోతే మైనింగ్స్, పర్టికులర్లీ గోల్డ్, డైమండ్స్, వాట్ వి కాల్డ్ కాపర్ పర్టికులర్లీ, అలాగే బాక్సైట్, ఇలా చాలా మినరల్స్ ఉన్నాయి మనకి. ఈ మినరల్స్ ని ఎలాగా సేవ్ చేసుకోవాలి, ఎలాగా మనం పొదుపుగా వాడుకోవాలి, ఎలాగ వాటిని సేవ్ చేసుకుని ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇవ్వాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్, ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం దాన్ని మరి షేర్ చేయాలి. వి డోంట్ ఓవర్ యూసేజ్ ఆఫ్ ద రిసోర్సెస్. నెక్స్ట్, వాట్ ఫ్యాక్టర్స్ గివ్ ఎస్ నెక్స్ట్, కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంది మనకి. ఇది కూడా మరి మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్స్ నుంచి రావటం జరుగుతుంది. దయచేసి ఈ 3 క్వశ్చన్స్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్, ఎకనామిక్స్. మనకి 26th ఎకనామిక్స్ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? ఎకనామిక్స్ లోని కన్జ్యూమర్ రైట్స్ నుంచి వస్తుంది. మరి ఏంటి కన్జ్యూమర్స్ రైట్స్ ఇంపార్టెంట్? ఎక్స్పెక్టెడ్ వాట్ ఫ్యాక్టర్స్ గివ్ బర్త్ టు ద కన్జ్యూమర్ మూవ్మెంట్ ఇన్ ఇండియా? మరి కన్జ్యూమర్ మూవ్మెంట్ ఎలా స్టార్ట్ అయింది, మరి తర్వాత కన్జ్యూమర్స్ ఎలాగ బెనిఫిట్ అయ్యారు? సార్ ఇలా చెప్తున్నారు సార్, కన్జ్యూమర్స్ అంటే ఎవరు సార్? మనమే. ఎందుకని? వి గో టు ద షాప్ అండ్ వి బై సంథింగ్. కాబట్టి మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం కాబట్టి వీఆర్ కాల్డ్ కన్జ్యూమర్స్. వాళ్ళ మనకి సరుకు అమ్ముతారు కాబట్టి దే ఆర్ కాల్డ్ సెల్లర్స్. మరి కన్జ్యూమర్స్ మూవ్మెంట్స్ ఎలా స్టార్ట్ అయిన దాని గురించి మనం, అలాగే వాట్ ఈస్ ద రేషనల్ బిహైండ్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది. మరి దీనివల్ల కన్జ్యూమర్స్ ఎలాగా ప్రొటెక్ట్ అవుతున్నారు అనేది ఈ 2 క్వశ్చన్స్ డ్యామ్ షూర్ గా మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా సివిక్స్ చాప్టర్ 5 మరి అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇది ఇందులోంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి? హౌ డస్ డెమోక్రసీ ప్రొడ్యూస్ అన్ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సివ్ అండ్ లెజిటిమేట్ గవర్నమెంట్? ఈ అకౌంటబుల్ అండ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని మనం ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు డెమోక్రసీలో? దీనికి సంబంధించిన క్వశ్చన్. ఇదైతే డ్యామ్ షూర్ స్టూడెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా మనం అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది కంపల్సరీ మీరు చదవాలి. ఈ 2 క్వశ్చన్స్ లోంచి ఒక క్వశ్చన్ డ్యామ్ షూర్ గా రావడానికి మీకు ఛాన్స్ ఉంది. అదేవిధంగా మనకి 28 హిస్టరీ నుంచి వస్తుంది స్టూడెంట్స్. ఇది ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే లెసన్ నుంచి వస్తుంది. అందులో ఒక క్వశ్చన్ ఇచ్చిన మీకు, వై డిడ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ డ్యూరింగ్ ఫస్ట్ వరల్డ్ వార్? అంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరుగుతుంది 1914 to 18. మరి ఇందులో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎలా డెవలప్ చేశారు అంటే, ఈ యూరోపియన్ కంట్రీస్ కాన్సన్ట్రేటెడ్ వరల్డ్ వార్ 1 లో ఉండిపోయినాయి. మరి బ్రిటిష్ గవర్నమెంట్ కూడా వరల్డ్ వార్ 1 లో బిజీ అయిపోవడం వల్ల ఇండియన్ ఇండస్ట్రీస్ కి ఇది బూస్ట్ కింద అయ్యి ఇండియన్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ డెవలప్ అయింది. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నమాట ఇది. అదేవిధంగా ఇప్పుడు మనకి 2 మార్క్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి 13th నుంచి 20 వరకు వస్తున్నాయి. అందులో 13th ఏంటి? జియోగ్రఫీ చాప్టర్ నుంచి వస్తుంది. ఏంటది? మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. ఏంటది? వాట్ ఆర్ ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్? ఓకే, అంటే ఇండస్ట్రీస్ అంటే మనకి అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మరి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ లోకి వస్తాయి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కంపల్సరీ చదవాలి స్టూడెంట్స్. వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్? అసలు మెయిన్ ఇండస్ట్రీస్ ఏంటి ఇండియాలో? ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, కాటన్ ఇండస్ట్రీ, ఇటువంటి ఇండస్ట్రీస్ ని మీరు కొన్ని ఇండస్ట్రీస్ చదివి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి 14th హిస్టరీ చాప్టర్ 5th నుంచి మళ్ళీ ఇంతకుముందు చదువు ఇక్కడ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వచ్చింది ఇంతకుముందు. అది ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్ 8 మార్క్ క్వశ్చన్ లో డిస్కస్ చేసాం. వాట్ డూ యూ నో అబౌట్ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్? అంటే లోకల్ లాంగ్వేజ్ యాక్ట్.
అంటే లోకల్ లాంగ్వేజ్ యాక్ట్ ఎలాగా బ్రిటిష్ గవర్నమెంట్ దాన్ని మన వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని తగ్గించడానికి ఎలా ట్రై చేసింది ఈ యాక్ట్ ద్వారా అని. అదేవిధంగా మరి గూటెన్బర్గ్ ప్రెస్, ఇందాక చెప్పుకున్నాం మన జోహానస్ గూటెన్బర్గ్ ప్రింట్ మిషన్ ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పేసి, దీని గురించి మీరు కూడా కంపల్సరీ చదవాలి. అదేవిధంగా మనకి 15th మరి ఇక్కడ సివిక్స్ చాప్టర్ 2 ఫెడరలిజం నుంచి వస్తుంది స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇది గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సెంట్రలిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ అని ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఏం లేదు స్టూడెంట్స్. మరి కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కన్ఫ్లిక్ట్ అవ్వకుండా సెంట్రల్కి సెంట్రల్ లిస్ట్, స్టేట్కి స్టేట్ లిస్ట్ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ అని, పోస్టల్ డిపార్ట్మెంట్ అని, మరి డిఫెన్స్ అని, ఇదంతా కూడా మనకి సెంట్రల్ లిస్ట్కి వెళ్తే, అదేవిధంగా అగ్రికల్చర్ అని, హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్కి వస్తాయి స్టూడెంట్స్. సో ఇది కంపల్సరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా స్లోగన్స్ రావడానికి ఛాన్స్ ఉండేటువంటి లెసన్ స్టూడెంట్స్ ఫెడరలిజం. స్లోగన్స్ ఉంటాయి, ఒక 2 స్లోగన్స్ 4 స్లోగన్స్ మీరు ప్రిపేర్ చేస్తే కంపల్సరీ మీకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. గ్లోబలైజేషన్ సంబంధించింది. నెక్స్ట్ మనం 16th లోకి వెళ్ళాం. ఎకనామిక్స్ నుంచి వస్తుంది గ్లోబలైజేషన్. మరి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టూడెంట్స్. విచ్ ప్లేసెస్ ఆర్ సూటబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్, ఫారెన్ కంపెనీస్ వస్తాయి. మరి అవి ఎస్టాబ్లిష్ చేస్తాయి ఇండియాలో అవి ఎలాగా, విచ్ ప్లేసెస్ ని, వాట్ ప్లేసెస్ దే ఆర్ చూసెన్, ఏ ప్లేసెస్ ని కోరుకుంటాయి వాళ్ళు అనే దానికి సంబంధించిన క్వశ్చన్ అనమాట. అదేవిధంగా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీ ఆర్ కార్పొరేషన్ ఇన్ ద గ్లోబలైజేషన్ ప్రాసెస్. మరి గ్లోబలైజేషన్ లో మల్టీనేషనల్ కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ క్వశ్చన్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. ఈ క్వశ్చన్ మీద మీరు కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేయాలి. నెక్స్ట్ మనకు వచ్చి ఎకనామిక్స్ నుంచి 17th క్వశ్చన్ లో మనకి ఎకనామిక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇది కన్జ్యూమర్ రైట్స్. మరి ఆల్రెడీ ఇందాక మన 4 మార్క్ క్వశ్చన్ డిస్కస్ చేసిన స్టూడెంట్స్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సింపుల్ గా, వై డూ పీపుల్ బై ఐఎస్ఐ మార్క్ అండ్ ఆగ్ మార్క్ గూడ్స్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక గూడ్స్ కొన్నామంటే స్టూడెంట్స్, మరి దాని మీద మరి ఐఎస్ఐ మార్క్ అని, ఆగ్ మార్క్ అని ఉంటుంది. మరి ఆ మార్క్ ఉందంటే ఐ థింక్ మేబీ ఇట్ ఈస్ ఏ ప్రొడక్ట్, ఈస్ గుడ్ ప్రొడక్ట్ అన్నమాట. అదేవిధంగా వాట్ ఆర్ ద ఫ్యూ ఫ్యాక్టర్స్ దట్ కాజ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కన్స్యూమర్స్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏం లేదు, లూటింగ్ అన్నమాట, దోచుకోవడం. కన్స్యూమర్స్ ని ఎలా దోచుకుంటున్నారు. ఐ థింక్ మేబీ ప్యాకెట్ మీద ప్యాకెట్ సేమ్ అదే ప్యాకెట్, అదే కలర్ ప్యాకెట్, లేదంటే అదే ప్రొడక్ట్ నేమ్, ఒక స్పెల్లింగ్, ఒక వర్డ్ తీయటం, లేదంటే వెయిట్ లెస్, ఇటువంటివన్నీ కూడా ఎలాగే ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు కన్స్యూమర్స్. ఈ 2 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అదేవిధంగా జియోగ్రఫీ చాప్టర్ 7 18th క్వశ్చన్. మరి ఇది ఇందులో లైఫ్ లైనెస్ ఆఫ్ నేషనల్ ఎకనామీ అని ఉన్నది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దేని గురించి అంటే మనకి బార్డర్ రోడ్స్ ఉన్నాయి మొత్తం ఓవరాల్ గా ఇండియాలో. బార్డర్ రోడ్స్ యొక్క ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద బార్డర్ రోడ్స్, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద బార్డర్ రోడ్స్, దీని మీద కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం రైట్ అబౌట్ ఏ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది ఈ స్కీమ్ ని బేస్ చేసుకుని ఎలాగ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ని డెవలప్ చేస్తారు. అదేవిధంగా మనకి గోల్డెన్ క్వార్టర్లేటరల్ సూపర్ హైవేస్ అని ఉన్నాయి. మరి ఇండియాలో సూపర్ హైవేస్ ని ఎలాగ డెవలప్ చేయడం అనేది ఈ క్వశ్చన్ కి సంబంధించి మాట. డ్యామ్ షూర్గా 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ రావడానికి కంపల్సరీ ఛాన్స్ ఉంది. అదేవిధంగా 19th వచ్చి మనకి సివిక్స్ చాప్టర్ 3 జెండర్, రిలీజన్ అండ్ క్యాస్ట్. మరి ఇది కూడా 4 మార్క్ క్వశ్చన్ లో రావడం జరిగింది. ఇది కూడా అంతే, క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి ఇండియాలో. దీన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, స్టేట్ హౌ క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్. అదేవిధంగా వాట్ డూ యూ నో అబౌట్ అపర్థీడ్ అని ఇచ్చాడు. అపర్థీడ్ అంటే ఏంటి, రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నమాట. కలర్ బేస్ని కానీ లేదంటే క్యాస్ట్ బేస్ చేసుకుని మనం డిస్క్రిమినేట్ చేయడం అపర్థీడ్ అంటారు. అదేవిధంగా 20th స్టూడెంట్, ఇది చాప్టర్ హిస్టరీ 3rd నుంచి వస్తుంది. ఇది ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. ఇది కూడా అంతే స్టూడెంట్, వరల్డ్ మ్యాప్ ఇస్తాడు, లేదంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ మ్యాప్ పారాగ్రాఫ్ ఎక్కడైతే మ్యాప్ పారాగ్రాఫ్ వస్తుందో ఇంకా అక్కడ మనకు మార్క్ వచ్చినట్టే. మీరు మాత్రం చాలా కేర్ఫుల్ గా అక్కడ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి 1 మార్క్ వచ్చిన స్టూడెంట్స్. మరి ఇది 1 to 12. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి రావడం జరుగుతుంది. అది చాప్టర్ 1, చాప్టర్ 6. ఈ 2 లెసన్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి జాగ్రఫీ నుంచి. అట్ ద సేమ్ టైం మరి హిస్టరీ నుంచి 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ రావడం జరుగుతుంది. మరి హిస్టరీలో ఫస్ట్ లెసన్ నుంచి అలాగే 3rd లెసన్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా
7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ సివిక్స్ నుంచి చాప్టర్ 2 నుంచి చాప్టర్ 4 నుంచి రావటం జరుగుతుంది. అదేవిధంగా మరి 10th, 11th, 12th ఎకనామిక్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇందులో చాప్టర్ 1 నుంచి చాప్టర్ 4 నుంచి రావడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా స్టూడెంట్స్ నేను చెప్తున్న, దయచేసి మీరు ఎస్సీఆర్టీ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి 1 మార్క్ క్వశ్చన్స్ కనుక మీరు చదువుకుంటే అసలు 1 మార్క్ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వదు. అదేవిధంగా మన యూటీఎఫ్ లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు. ఈ రెండింటి మీద కనుక మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ 1 మార్క్ క్వశ్చన్ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మిస్ అవ్వదు. ఇక్కడ మాత్రం మీరు ఏం చేయాలంటే ఎక్స్పెండ్ ఫామ్ చూసుకోవాలి. అదేవిధంగా ఒకసారి స్టేట్స్ ని వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేయమని కానీ, లేదంటే ఆడ్ నెంబర్ ఏదన్నా ఒక రాంగ్ 4 వర్డ్స్ ఇస్తాడు, అందులో ఒక రాంగ్ వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాలి. లేదంటే సెంట్రల్ లిస్ట్ ఇవ్వచ్చు, అందులో ఒకటి స్టేట్ లిస్ట్ ఇచ్చి దీన్ని ఆడ్ ప్లేస్ చేయమని అనొచ్చు అన్నమాట. ఇటువంటి ఈ 1 to 12 ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇప్పుడు మనం మ్యాప్ పాయింటింగ్ చూద్దాం స్టూడెంట్స్. మ్యాప్ పాయింటింగ్ మీకు తెలుసు, ఇండియాలో ఫస్ట్ ఇండియా ఇస్తాడు. ఇండియాలో మనకి 4 ప్లేసెస్, ఆప్షన్ మళ్ళీ ఇంకో 4 ప్లేసెస్ ఇస్తాడు. మీరు ఏదో ఒక 4 ప్లేసెస్ చేయాలి. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వాడు ఇచ్చినటువంటి సెట్ ఏ బి ఉంటుంది, ఏలో ఒక 2, బిలో ఒక 2 చేస్తున్నారు. అలా చేయకూడదు స్టూడెంట్. ఏదో ఒక సెట్ ఎంచుకుని ఆ సెట్ మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరైనా కనుక చాయిస్ చేస్తానంటే మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. లేదంటే మీరు ఏం చేస్తారంటే సెట్ ఏని బ్లూ పెన్తో చేసి సెట్ బిని బ్లాక్ పెన్తో చేయండి. అప్పుడు ఎగ్జామినర్కి డిఫరెన్స్ కనపడుతుంది. బ్లూ పెన్ తోటి ఒక సెట్ తీసుకోండి, బ్లాక్ పెన్ తోటి ఒక సెట్ని తీసుకోండి. అప్పుడు ఎగ్జామినర్ క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా మనకు ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రివర్ నుంచి 1, అలాగే స్టేట్ 1, క్యాపిటల్ 1, మనకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, డ్యామ్స్. ఆ విధంగా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదో ఒక స్టేట్ ఇవ్వచ్చు, అదేవిధంగా ఏదో ఒక క్యాపిటల్ సిటీ ఇవ్వచ్చు, క్యాపిటల్ ప్లేస్ ఇవ్వచ్చు, లేకపోతే ఒక రివర్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా డివైడ్ చేస్తారు. బట్ ముఖ్యంగా మనకి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. అది ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఇటువంటి ప్లేసెస్. అదేవిధంగా మనకి ఇక్కడ థార్ డిజర్ట్ ఒకటి ఉంది. సో ఇటువంటి మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. డెక్కన్ ప్లాటియం అంటే నో ప్రాబ్లం. ఇది మనకి ఈ విధంగా ఇక్కడ ఈ ఏరియాలో చేస్తే, ఇక్కడ నుంచి ఇలాగా ఈ షేప్ లో చేస్తే ఇలా సరిపోద్ది. ఏది మనకి డెక్కన్ ప్లాట్యూ, ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ అన్నమాట. అదేవిధంగా మనకి కల్పకం న్యూక్లియర్ ప్లాంట్ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా ఐలాండ్స్ మనకు తెలుసున్నాయా, ఇక్కడ లక్షద్వీప్ ఐలాండ్ ఉంటే, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్ ఉంటుంది. మీరు కంపల్సరీ ఏం చేస్తారంటే ఈ విధంగా చూసుకోండి. ఒక స్టేట్ చూసుకోండి, ఒక క్యాపిటల్ సిటీ చూడండి, ఒక రివర్ చూడండి, అలా ఒక డ్యామ్, లేదంటే ఒక ఎయిర్పోర్ట్, ఒక రోడ్ వే, ఏదో ఒకటి ఇస్తాడు. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుని ఎస్సీఆర్టీలో ఉన్నటువంటి ఆల్ ఇండియన్ ప్లేసెస్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చి మనకి వరల్డ్ మ్యాప్. ఇది కూడా అంతే, మనకి 2 సెట్స్ ఇస్తాడు. సెట్ దాంట్లో సెట్ ఏలో 4 ప్లేసెస్ ఉంటాయి, సెట్ బిలో 4 ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా సెట్ ఏని ఏం చేస్తారంటే మీకు అన్ని ప్లేసెస్ తెలిస్తే సెట్ ఏని బ్లూ పెన్తో చేయండి, సెట్ బిని బ్లాక్ పెన్తో చేయండి. మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్, దయచేసి సెట్ ఏలో 2, సెట్ బిలో 2 అలా తీసుకోకండి. చాలా మంది తెలివితేటలుగా అలా చేస్తే ఇది మొదటికే మోసం వస్తుంది స్టూడెంట్. కాబట్టి మీరు చాయిస్ చేయాలనుకుంటే ఒకటి బ్లూ పెన్, ఒకటి బ్లాక్ పెన్ పెట్టి చేయండి. ఇది విధంగా వరల్డ్ మ్యాప్ లో ఇది కూడా అంతే, మనకి కాంటినెంట్ వైజ్ వాడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆఫ్రికన్ కాంటినెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్ట్ ఉంది, అదేవిధంగా మనకి నైజీరియా ఉంది, సౌత్ ఆఫ్రికా ఉంది. ఇటువంటి ప్లేసెస్ మనకి ఈ ఆఫ్రికన్ కాంటినెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ యుఎస్ఏ, ప్రెసెంట్ యుఎస్ఏ కరెంట్ ఇష్యూ కాబట్టి యుఎస్ఏ ఒకటి, అదేవిధంగా మెక్సికో ఒకటి, బ్రెజిల్ ఒకటి. ఈ 3 ప్లేసెస్ ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు ఎగ్జామినేషన్ లో. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇది డ్యామ్ షూర్గా వచ్చే ఛాన్స్ ఉంది మనకి ఉక్రెయిన్. ఎందుకంటే రష్యాకి దీనికి ప్రాబ్లం ఉంది కాబట్టి మనం రష్యా మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి, కరెంట్ ఇష్యూ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా ఉక్రెయిన్ మీద కూడా మనం బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్ బంగ్లాదేశ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్లో కూడా ఐ థింక్ మేబీ వాళ్ళు గవర్నమెంట్ తీస్తారు అక్కడ ప్రజలు పీపుల్. కాబట్టి బంగ్లాదేశ్ ఇటువంటి కరెంట్ ఇష్యూ మీద మనం ఎక్కువ బాగా ఫోకస్ చేయాలి.
దయచేసి రష్యా ఒకటి, ఉక్రెయిన్ ఒకటి, బంగ్లాదేశ్ అని, అదేవిధంగా మనకి మరి ఆఫ్రికన్ కాంటినెంట్ వస్తే నైజీరియా అని, ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ కాంగో ఒకటి, ఈజిప్ట్ ఒకటి, ఈ విధంగా మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా బ్రిటన్, ఒక్కోసారి ఏం చేస్తాడంటే స్టూడెంట్ లండన్ అని ఇస్తాడు. లండన్ అని ఇస్తే మనం కరెక్ట్గా ఇదంతా బ్రిటన్ స్టూడెంట్, యూకే యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇదంతా బ్రిటన్. మీరు ఏం చేస్తారంటే ఇదంతా హైలైట్ చేసి బ్రిటన్ అని రాసుకోవచ్చు. ఒక్కోసారి ఏం చేస్తాడు ఇంగ్లాండ్ అని ఇస్తాడు. ఇంగ్లాండ్ అని ఇచ్చాడు అనుకో, ఇప్పుడు సెంటర్ చూపించని చూస్తారా, ఈ సెంటర్ లో పెట్టాలన్నమాట ఇంగ్లాండ్ అని. లండన్ అడిగినా సరే అక్కడే పెట్టొచ్చు. లేదు బ్రిటన్ అని ఇచ్చేసాడు అనుకో, సింపుల్ గా నో ప్రాబ్లం, బికాస్ ఇదంతా హైలైట్ చేసి మనం బ్రిటన్ అని రాసుకోవచ్చు. మ్యాప్ పాయింటింగ్ మాత్రం మీరు ఎస్సీఆర్టీ నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. 8కి 8 మార్క్స్ మీకు డ్యామ్ షూర్గా రావడం అనేది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్ ద బెస్ట్. Please subscribe for more videos to support, like sorry, click on bell icon. Thank you students, thank you so much.